రమేష్ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 6 స్కీముల్లో మీకు 200 యూనిట్స్ కరెంట్ వస్తుందనా? ఎలా ఉపయోగపడుతుంది? మాకు నెలకు వచ్చి ఒక 800, 900, 1000 రూపీస్ మిగులుబాటుగా అవుతుంది. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు. అది మా ఇంట్లో మా చెల్లెలు ఇద్దరు, మా చెల్లె పిల్లలు ఇద్దరు, మా మిస్సెస్ వాళ్ళు నెలకు వచ్చి ఒక 1500, 2000 రూపాయలు, ఒక ఫ్యామిలీకి వచ్చి 4000 నుండి 5000 రూపాయల దాకా మిగులుబాటు అవుతుంది. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ మీకు అందుతుంది. అందుతుందండి. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇచ్చిన సిలిండర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 500కి ఇస్తారు. అవును, చాలా బాగుంది అది. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒక 500 రూపాయలు మిగులుబాటు అవుతుంది కాబట్టి అది అందరికీ హ్యాపీగా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా సన్నబియ్యం స్కీమ్ స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది. మేము ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటాము. మాకు ఒక కార్డు మీద వచ్చి 24 కిలోల బియ్యం వస్తాయి. ఆ నెలకు అందులో 10 కిలోల బియ్యం కొనుక్కుంటే సరిపోతుంది. అది ఇంతకుముందుకు వచ్చిన బియ్యంను మేము ఇంటి ముందడికి వచ్చి 5 రూపాయలకు 6 రూపాయలకు కొనుక్కోరు. అవి తినలేక ఇబ్బంది పాడు, మళ్ళీ పేషెంట్లు అవడు, ఇదంతా ఎందుకని వచ్చిన వాళ్ళకి అమ్ముకుందాం. అవి ఇప్పుడు వచ్చిన బియ్యానికి ఒక 10 కిలోలు కొనుక్కొచ్చుకుంటే మా ఫ్యామిలీకి సరిపోతుంది. నూకలు ఉన్నాయి మాలేవని అంటున్నారు. అయితే ఆ నూకలు అనేది ఆ బస్తాలు వేయంగా ఎవరికొకరికి రావచ్చు. ఆ బస్తాలు దించుతుంటే తీస్తుంటే దాంట్లో కొంచెం ర్యాపిడ్ అయ్యి నూకలు కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు, ఎలా చూస్తారు? ఆయన ఇన్ని రోజులు దొరలాగా బతికిండు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను అదే ఆయనకు రాజయోగం కావాలంటే దొరకదు ఇప్పుడు. అందుకని ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేదు. జనాలకు రావాలన్నా కూడా ఆయనకు 10 ఏళ్ళు జనాలను ఇబ్బంది పెట్టిండు కాబట్టి బయటికి రావాలన్నా కూడా కొంచెం ఆయనకు మనసు కరెక్ట్ లేక రావట్లేదు. అది 100%గా. రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రజాపాలన అందిస్తున్నారు. కేసీఆర్ రోజు ఏదో ఒక విధంగా ఆయన అంతే కదా, 10 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఈ రాజయోగం అనుభవించారు కాబట్టి ఏదో రకంగా ఉన్న అతన్ని కొంచెం ఇబ్బంది పెడితే ఇట్లన్నా మాకు కొంచెం లబ్ధి పొందుతామేమో. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ వరకు మళ్ళీ అందరు ఉన్న వాళ్ళని అందరు మభ్యపెట్టేసి మళ్ళీ మేము రాజులం అయిదామన్న ఆలోచనతో చేస్తారు తప్ప పబ్లిక్ మీద ప్రేమతో మాత్రం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారి బాగుందా? 100% రేవంత్ రెడ్డిదే బాగుంటుంది. అంటే ప్రజా పరిపాలన అని ఒకటి పెట్టారు, అవును. దాని ద్వారా ప్రజల సమస్యలు అన్ని సమస్యలు ఒక్కొక్క